టీజీ దోస్ 2025కి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు అనౌన్స్‌మెంట్ చేశారండి. సో, ఈ వీడియోలో మీరు సీట్ అలాట్‌మెంట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సీట్ అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు మీరు సెకండ్ లాంగ్వేజ్‌ని కూడా ఇప్పుడే ఎంచుకోవాలి. సో, సెకండ్ లాంగ్వేజ్ ఎలా ఎంచుకోవాలి అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మనం రేపటి నుంచి చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. సో, అన్ని డౌట్స్ మీకున్న డౌట్స్ అన్నీ ఆ ఒక్క వీడియోలో మీరు అది చూస్తే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఆ వీడియో కూడా ఇదే వీడియోలో అటాచ్ చేశాను. జస్ట్ ఈ వీడియోలో మీరు మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలి. సో, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ నేను రేపు చేస్తాను. అండ్ మీకేమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా గైడెన్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. సింపుల్ నార్మల్ మెసేజెస్‌కైతే రిప్లైస్ ఉండవండి. ఒక రూ. 100 అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో, వాట్సాప్ నంబర్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు మనం రిజల్ట్స్‌ని ఎలా చూసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా! జస్ట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ దోస్త్ ఐడీ కావచ్చు అవి ఎంటర్ చేసేయండి. సో, ఇక్కడ ఒక క్యాండిడేట్‌ది నేను ఆల్రెడీ చేశాను. సో, అది చూస్తున్నాను. సపోజ్ అతనికి సీట్ వచ్చిందా? లేదా? ఒకసారి చూద్దాం. సో, సేమ్ వేస్ మీరు గూడా మీ యొక్క వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఓటీపీ. సో, ఓటీపీ ఎంటర్ చేయండి. సో, మీకు ఉన్న డౌట్స్ అన్నీ నేను ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. సో, ఆ వీడియో క్లారిటీగా వినండి. సో, వింటే మీకు ఈజీగా మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో, ఓటీపీ చూద్దాం. సో, ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ పిన్ ఎంటర్ చేయండి. మీ యొక్క పిన్. నెక్స్ట్ మీ యొక్క క్యాప్చా ఎంటర్ చేయండి. సో, సైన్ ఇన్ కొట్టండి. సో, సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఎవరికైతే సీట్ వస్తదో, సో, సీట్ వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్. ఇక్కడ చూడండి. అలాట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ ఫేజ్ 1. సపోజ్ ఎవరికైతే సీట్ రాలేదో, రాకపోతే ఫేజ్ 1 సీట్ నాట్ అలాటెడ్ అని వస్తది. సో, ఈ క్యాండిడేట్‌కి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాను. సో, చూడండి ఇక్కడ ఇతను సీట్ వచ్చిన వాళ్ళకి ఎట్లా వస్తదంటే, కంగ్రాచ్యులేషన్స్ డియర్ అతని పేరు యూ ఆర్ అలాటెడ్ ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది. సో, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హన్మకొండ. సో, కాలేజ్‌కి సంబంధించింది. నెక్స్ట్ ఏ కోర్స్ వచ్చేసింది. బీఎస్సీ ఫిజికల్ సైన్స్. సో, ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు డిగ్రీలో ఎవరన్నా అడిగితే ఏమని చెప్పాలంటే బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ మీకు కోర్స్ వచ్చినట్టు. ఏ మీడియంలో? ఇంగ్లీష్ మీడియంలో. సో, కాలేజ్ జూసుకోవాలి. మీకు ఏ కోర్స్ వచ్చింది. సో, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీరు జూసుకోవాలి. సో, ఇది మనకు సీట్ వచ్చింది. సో, ఇలా వస్తే సీట్ వచ్చినట్టు. సీట్ నాట్ అలాటెడ్ గావచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు సీట్ రానట్టు. సో, మీకన్నా బెటర్ ర్యాంకర్స్ ఉన్నట్టు. మీరేదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో, ఆ పెట్టిన కాలేజ్‌లో మీకన్నా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకిచ్చేస్తారు. సీట్స్ అనేటివి లిమిటెడ్ ఉంటాయి. సో, ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళు మీరు సెకండ్ లాంగ్వేజ్ చూజ్ జేసుకోవాలి. సో, ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ కొంతమందికి డిఫరెంట్ ఎక్కువ చూపిస్తది. కొంతమందికి తక్కువ చూపిస్తది. సో, ఈ సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడే చాలా జాగ్రత్తగా మీరు పెట్టాలి. ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్ ఇప్పుడు ఏదైతే పెడతామో మళ్ళీ చేంజ్ చేసుకోరాదు. సో, ఆల్రెడీ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అప్లికేషన్ చేస్తున్నారో అప్పుడు ఇచ్చారు. సో, ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్. సో, డిగ్రీలో 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. సో, ఈ క్యాండిడేట్‌కి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టాను. సో, ఇప్పుడు నేను తెలుగు పెడుతున్నాను. సో, తెలుగు. సో, ఈ తెలుగు పెట్టిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది గదండీ! ఇది క్లిక్ జేయండి. క్లిక్ హియర్ ఫర్ ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ? యెస్. సో, ఇది క్లిక్ జేయండి. సో, క్లిక్ జేసిన తర్వాత మీకు సెకండ్ లాంగ్వేజ్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి. బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం విత్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. సో, ఆల్రెడీ మనకు సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు యాడ్ అయిపోయింది. సో, అందరూ సీట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ స్టెప్ మీరు రిజల్ట్స్ జూసుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్ చూజ్ జేసుకోవాలి. సో, మళ్ళీ ఇందులో అవసరం లేదు. సెకండ్ లాంగ్వేజ్ మనకు ఆల్రెడీ యాడ్ అయిపోయింది గాబట్టి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంది గదా! సో, ఇది క్లిక్ జేయండి. సో, డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఈ విధంగా వస్తది. సో, ఇక్కడ మెయిన్‌గా మీ యొక్క దోస్త్ ఐడీ, సో, మీ నేము, సో, ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ప్రాపర్‌గా చెక్ జేసుకోండి. సో, ఇప్పుడు ఈ యూజీ ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ లెటర్‌లో సో, యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అండర్‌లో ఉన్న కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ కాలేజ్ నేమ్. సో, కాలేజ్ నేమ్ వస్తదిక్కడ. కాలేజ్ కోడ్ కాలేజ్‌కి సంబంధించిన కోడ్. సో, కోర్స్ నేమ్ బీఎస్సీ ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇయర్. మీడియం ఇంగ్లీష్ మీడియం. కోర్స్ 2025 నెక్స్ట్ అలాటెడ్ ఫేజ్ ఏ ఫేజ్‌లో వచ్చింది.
ఆప్షన్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ. సో, ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా! ఎన్నో ప్రియారిటీ వచ్చింది. సో, సెకండ్ పెట్టారు. సో, ఇంకా నెక్స్ట్ ఫేజ్‌లో కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో, ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఉందో అది మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాటెడ్ డేట్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. సో, కాలేజ్ కాంటాక్ట్ నంబర్. సో, ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటుంది. సో, దీన్నే ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ అంటారు. సో, ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఫీ స్ట్రక్చర్ అండి. సో, ఇప్పుడు డీటెయిల్‌గా చూడండి. సో, ట్యూషన్ ఫీ వచ్చేసి 14,000, స్పెషల్ ఫీజ్ 3,500, అదర్ ఫీజ్ 1,200, నాన్ రియంబర్స్‌బుల్ నాన్ రియంబర్స్‌మెంట్ ఫీజ్ 0 చూపిస్తుంది. సో, టోటల్ ఫీ వచ్చేసి 18,700. సో, ఎగ్జామ్ ఫీ వచ్చేసి 3,000. సో, ఇక్కడ మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు మీరు ఈ పాస్ ద్వారా మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది వస్తది. సో, ఇప్పుడేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, మనకు ఈ కాలేజ్‌లో ఎంత ఫీజ్ ఉంటది? సో, ఇక్కడ చూసుకోండి ట్యూషన్ ఫీ అంటే ఇయర్లీ ఫీజ్ 14,000, స్పెషల్ ఫీజ్ 3,500. సో, టోటల్ నాన్ రియంబర్స్‌మెంట్ ఫీజ్. సో, రియంబర్స్‌మెంట్ అంటే మన కాలేజ్ ద్వారా లైక్ గవర్నమెంట్ వాళ్ళు మన ఫీజ్‌ని పే చేస్తారు. సో, నాన్ రియంబర్స్‌మెంట్ అంటే 0 పడతది. ఏం టెన్షన్ పడకండి ఇప్పుడు. సో, మీకు ఈ పాస్ ద్వారా ఫుల్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది వస్తది. సో, ఇవి ఫీజ్‌కి సంబంధించినయి. సో, ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, ద క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ టు ద కాలేజ్ ఫ్రమ్ 24th June to 28. సో, ఆఫ్టర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాతనే మీరు కాలేజ్‌కెళ్ళాలి. ఇప్పుడేం ఎళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఒకటే జేయాలి. సో, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. సో, మీరు కాలేజ్‌లో ఎళ్ళిన తర్వాత మీకు ఎళ్ళేటప్పుడు ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ నేను తర్వాత చెప్తాను. సో, జస్ట్ మీరు రిజల్ట్స్ చూసుకోండి. సో, రిజల్ట్స్ చూసుకోండి. రిజల్ట్స్ చూసుకున్న తర్వాత జస్ట్ మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఫీ ఎంతుంది ఆ కాలేజ్‌లో అది తెలుసుకోండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, ఇలా మీరు రిజల్ట్స్‌ని చూసుకోవచ్చు. సో, రిజల్ట్స్ అయితే ఈ విధంగా చూసుకోండి. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదంటే, మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలి. సో, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలో రేపు వీడియో చేస్తా. ఈరోజు ఓన్లీ రిజల్ట్స్ చూసుకోవచ్చు. సో, రేపు రిజల్ట్స్ చూసుకోవచ్చు. అండ్ మీరు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ గూడా చేసుకోవచ్చు. సో, అదెట్లా చేయాలో డీటెయిల్‌గా వీడియో చేస్తాను. సో, ఎవరికెవరికి ఎక్కడొచ్చింది కాలేజు అది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరికైతే సీట్ రాలేదో మీరు మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎందుకంటే మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ తక్కువ ఉండడం వల్ల మీకు సీట్ రాలేదు. సో, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. అదొక పాయింట్. సో, ప్రీవియస్ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో, ఫేజ్ 1 టు ఫేజ్ 3 వరకు అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియో చూడండి. సో, సీట్ వచ్చిన వాళ్ళకందరికి కంగ్రాచ్యులేషన్స్. సీట్ రాని వాళ్ళు ప్రాపర్‌గా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో, రేపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? ఎంత అమౌంట్ పే చేయాలి? ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. జస్ట్ ఇది రిజల్ట్స్ కోసమే ఈ వీడియో చేశాను. డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.